హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే భూభారతి పోర్టల్లో ఉన్న ప్రతి సేవ గురించి, అంటే ప్రతి సర్వీస్ గురించి నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అందులో భాగంగా మీకు ఇవాళ భూభారతి పోర్టల్లో ల్యాండ్ నేచర్ కానీ ల్యాండ్ కరెక్షన్స్ ఉంటాయి కదా, ల్యాండ్ టైప్ కానీ ఇవి ఎలా కరెక్షన్ చేసుకోవాలో మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీరు భూభారతి పోర్టల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, అండ్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పాను. సో ఇప్పుడు ఆర్ఓఆర్ కరెక్షన్స్ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే లాగిన్ అయితే అడుగుతుంది. ఆ లాగిన్ అవ్వగానే మీకు లాగిన్ అయితే అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఏంటంటే సేమ్ మళ్ళీ అదే ఇంతకుముందు డెస్క్టాప్ మీద ఎలా కనబడదో అలానే కనిపిస్తుంది. మళ్ళీ ఆర్ఓఆర్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే ఆర్ఓఆర్ కరెక్షన్ మీరు క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్ అని వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇలా పాపప్ అయితే కనిపిస్తుంది. స్టేజెస్ అంటే డేటా ఎంట్రీ బై సిటిజన్, పేమెంట్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు దాని మీద ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే న్యూ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది. న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను ఏంటంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్ నేచర్ అని భూమి స్వభావం మార్చినప్పుడు ఒక్కసారి దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ మారుతుంది, చేంజ్ ఆఫ్ మేనర్ ఇన్ విచ్ ల్యాండ్ అక్వైర్డ్ అని మారుతుంది, చేంజ్ ఆఫ్ ల్యాండ్ టైప్ ఇవి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అవుతాయి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో అంటే మనం చేంజ్ ఆఫ్ ల్యాండ్ నేచర్ మీద క్లిక్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా మిగతా 4 అయితే సెలెక్ట్ చేసుకుంది. సో అలాంటప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని మీద ప్రొసీడ్ అయ్యి కింద పట్టాదార్ పాస్బుక్ లేకపోతే సర్వే నెంబర్ అని ఉంటుంది. సో పట్టాదార్ పాస్బుక్ అయితే పాస్బుక్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఫెచ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ సర్వే ఆ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఏంటంటే అందులో దానికి లింక్ అయి ఉన్న సర్వే నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే సర్వే నెంబర్లో ప్రాబ్లం ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎట్లయితే ఆధార్ కార్డులో ఉంటుందో అలానే ఇవ్వండి. రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అడిగితే నో అని అయితే ఇవ్వండి. ఇప్పుడు డాక్యుమెంట్ డీటెయిల్స్ వచ్చేసి మీరు న్యూ పీపీపీ దాన్ని ఫోటో తీసేయండి. అలాగే పాత పాహని అని ఉంటే అది కూడా ఫోటో తీయండి. ఇంకా ఓల్డ్ పీపీపీ అని ఉంటే అది ఇవ్వండి. ఇంకేమైనా డాక్యుమెంట్స్ అంటే మీ దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. అది కూడా 2 MB లోపే అప్లోడ్ చేయాలి. జేపీజీ, జేపెగ్, పిఎన్జీ, పీడిఎఫ్ ఫార్మాట్స్ మాత్రమే అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేనైతే పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇట్లాంటి వాటికి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఒక పాపప్ అయితే వస్తుంది. ప్లీజ్ నోట్ అప్లికేషన్ నెంబర్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్ ఉంది. ఆ పాపప్ మీద ఓకే అని క్లిక్ చేయండి. ఆ ఓకే మీద క్లిక్ చేసిందంటే పేమెంట్కి అయితే పేమెంట్ గేట్వేకి అండ్ ఈకేవైసీకి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, మేకే పేమెంట్ అట్ మీ సేవ భూభారతి పోర్టల్ ఉంది. బెటర్ టు మీకు నాలెడ్జ్ లేకపోతే మాత్రం మీ సేవకి అయితే వెళ్ళండి. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే భూభారతి పోర్టల్లో చేయండి. కాకపోతే భూభారతి పోర్టల్లో ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ సేవ అయితే వాటి రీఫండ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎట్ ఎ టైం ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి, ప్రతి కరెక్షన్ కోసం అయితే 1000 రూపాయలు అయితే పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్ అండి. ఒకసారి ఏ కారణం వల్ల కానీ క్యాన్సిల్ అయితే డబ్బులు అయితే వెనక్కి అయితే రావు. జాగ్రత్తగా అప్లై చేయండి. ఒకసారి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఈ ఛానల్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ చెక్ బాక్స్ ఏమైనా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీరు ఏంటంటే పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. ఫీజు అయితే పే చేయాలి. మీరు ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ ఈకేవైసీకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈకేవైసీకి వచ్చినప్పుడు భూభారతి పోర్టల్లో చేసుకోవాలా, మీ సేవ చేసుకోవాలని అడుగుతుంది. నేనైతే మీ సేవలనే చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు మీ సేవలను చేసుకోండి. నాలెడ్జ్ ఉంటే మాత్రమే భూభారతి పోర్టల్లో చేసుకోండి. నాలెడ్జ్ లేకపోతే మీ సేవలను మాత్రమే చేసుకోండి. ఒకవేళ భూభారతి పోర్టల్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే క్యాప్చర్ బయోమెట్రిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మీకు ఏదైతే క్యాప్చర్ బయోమెట్రిక్ ఉందో దాని డివైస్ అడుగుతుంది. ఆ డివైస్ క్లిక్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. మీకు ఇలా ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇస్తే మీకు ఓకే అవుతుంది. వన్స్ మీరు మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే మీ ఆధార్ డీటెయిల్స్ అయితే వస్తుంది. దాని తర్వాత ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఈకేవైసీ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. మీ ఫోటో అనేది ఆటోమేటిక్గా మీకు ఆధార్ కార్డులో ఉన్న ఫోటో అయితే వస్తుంది. ఆ తర్వాత క్యాప్చర్ ఫోటో ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆల్రెడీ మీ సేవ పోర్టల్ అయితే వాళ్ళకు ఒక క్యామ్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ క్యామ్ ద్వారా ఏంటంటే మిమ్మల్ని ఫోటో తీస్తారు. సో
మీరు చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మీకు ల్యాప్టాప్ కానీ మొబైల్లో కానీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అందుకే మీ సేవకెళ్ళని చెప్తాను. ఆల్ ఓకే అనుకుంటే మాత్రం మీరు ఇంట్లో నుంచి భూభారతి పోర్టల్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు మీ ఫోటో అయితే తీసుకోండి, టేక్ స్నాప్షాట్ మీద క్లిక్ చేయండి. 2 మీ ఆధార్ ఫోటో వస్తుంది అండ్ మీరు తీసుకున్న ఫోటో వస్తుంది. దాన్ని అవన్నీ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీ అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. అండ్ ఎందుకంటే మీ స్టేటస్ తెలుసుకోనికి. అలాగే ఓకే మీద క్లిక్ చేస్తే ఇవన్నీ డీటెయిల్స్ తహసీల్దార్ దగ్గరికి వెళ్తాయి. దాని తర్వాత అక్కడ వాళ్ళు మీ దగ్గర మీరు పెట్టిన ప్రూఫ్స్, అలాగే మీరు మాన్యువల్గా అక్కడికి వెళ్ళి మీరు ఎంఆర్ఓని కలిసి సార్ సో రీజన్ వల్ల మాది తప్పుపడిందని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే మీరు ల్యాండ్ నేచర్ కానీ ల్యాండ్ టైప్ కానీ ఇవన్నీ ల్యాండ్ క్లాసిఫికేషన్ కానీ మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సుకుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.